అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సుఖ నిద్రకి సులభ మార్గం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో సుఖ నిద్ర 100లో 90% మందికి కరువైందంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య సర్వసాధారణం అయిపోయింది. దీన్ని నిద్రలేమి, ఇన్సోమ్నియా ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ నిద్ర వచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతుంటారు, ఇంజెక్షన్స్ వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరీ తప్పని పరిస్థితుల్లో కొంతమంది అయితే హాస్పిటల్లో కూడా 2 లేదా 3 రోజులు ఆ నిద్ర లేకపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకునేందుకు, చక్కటి నిద్ర వచ్చేందుకు అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందిలో పడక బాగానే ఉంటుంది, అదేవిధంగా మంచం బాగానే ఉంటుంది, ఏసీ గదులు ఉంటాయి, ఫ్యాన్ బాగానే ఉంటుంది, దోమలు కుట్టనటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇలా అన్నీ సమకూరినప్పటికీ నిద్ర మాత్రం సమకూరదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. దీనికి కారణం ఏమంటే చాలామందిలో, ఎక్కువ శాతం మందిలో మానసికమైనటువంటి ఒత్తిళ్ళు. ఈ మానసిక ఒత్తిడి వల్ల నిద్ర కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అటు ఇటు దొర్లుతుంటారు, నానా అవస్థ పడుతూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో కొద్దిసేపు అలా కూరుకు వచ్చినట్లు వచ్చి మళ్ళీ మెలకు వస్తుంది, మళ్ళీ నిద్ర పట్టదు. కొంతమందికి అయితే అసలు నిద్ర పట్టేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమందికి అయితే 2-3 గంటల సేపు ఆ విధంగా ఇబ్బంది పడితే కానీ నిద్ర పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమందికి ఆ విధంగా 2-3 గంటలు తర్వాత నిద్ర పట్టినప్పటికీ త్వరలోనే మెలకు వచ్చి మళ్ళీ నిద్ర పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా నిద్ర పట్టకపోవడము చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య. ఈ నిద్ర పట్టకపోవడం ఎందుకు జరుగుతుందంటే మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థము ఉత్పత్తి తగ్గిపోవడం చేత నిద్ర పట్టదనమాట. అంటే నిద్రను కలగచేయాలంటే, నిద్ర బాగా పట్టాలంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవసరం. ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయేసరికి ఈ సమస్య కలుగుతుంది. మరి హార్మోన్ ఉత్పత్తిని పెంచుకోవాలి, నిద్ర బాగా కలగాలి, క్షేమదాయకంగా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, సైడ్ బెనిఫిట్స్ ఉండాలి. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అలాంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు ప్రకృతిలో తటస్థపడతాయి. వాటిల్లో ఒక క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని, మీకే మీరు సులువుగా తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు బాగా నిదానంగా రాసుకోండి, చక్కగా తయారు చేసుకోండి. చాలామంది ఇబ్బంది పడేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి అందరూ వాడి చక్కటి లబ్ధి కూడా పొందవచ్చు. 100 మిల్లీలీటర్లు పాలు తీసుకోండి. ఒక పాత్రలో 100 మిల్లీలీటర్ల పాలు, 100 మిల్లీలీటర్ల నీళ్లు కలిపి అందులో 2 ఏలకులు దంచేసేసి నలగొట్టేసేసి అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల పాలు మాత్రమే మిగిలేటట్లు మరిగించాలి. బాగా గమనిస్తున్నారు కదా, 100 మిల్లీలీటర్ల పాలు, 100 మిల్లీలీటర్ల నీళ్లు, 2 ఏలకులు దంచేసేసి అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద, ఫాస్ట్గా కావాలి, త్వరగా కావాలనే ఉద్దేశంతో ఔషధాన్ని తయారు చేయకూడదు అనమాట. 100 మిల్లీలీటర్ల పాలు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు అశ్వగంధ చూర్ణం 1 టీ స్పూను అందులో వేసేయాలి. దీంతోపాటు ఒక 1/2 టీ స్పూను పటిక బెల్లం పొడి కానీ, లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూను తేనె కానీ ఇందులో కలిపేసేయాలి. పటిక బెల్లం పొడి కానీ, తేనె కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి కలుపుకుంటే సరిపోతుంది. ఈ పదార్థం అంతా బాగా కలిపేసి రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క పదార్థాన్ని సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు త్వరగా, శీఘ్రంగా, వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నమాట. ముఖ్యంగా పాలలో ఉన్నటువంటి ట్రిప్టోఫాన్ అనేటువంటి అమినో యాసిడ్ మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. అంతేకాకుండా అశ్వగంధలోనే ఆ శాస్త్రీయ పరంగా మనం ఆ యొక్క పేరును ఆలోచించినట్లయితే విథానియా సోమ్నిఫెరా అని చెప్పేసి దీనికి శాస్త్రీయమైనటువంటి వృక్షశాస్త్ర పేరుందనమాట. అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అనేటువంటి అర్థం. విథానియా సోమ్నిఫెరా అంటే నిద్రను కలిగజేసేటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉండడం చేత దీనికి విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరును కూడా వృక్షశాస్త్రజ్ఞులు దానికి స్థిరీకరించడం కూడా జరిగింది. కాబట్టి నిద్రను కలుగజేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి
క్షేమదాయకమైనటువంటి ఔషధ ద్రవ్యాల్లో అశ్వగంధ కూడా ఒకటి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అంతేకాకుండా అశ్వగంధలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చాలామందిలో నేను ఇంతకుముందు చెప్పినట్లు మానసిక ఒత్తిడి వల్ల నిద్ర సరిగ్గా రాదనమాట. కాబట్టి ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల మన దేహంలో కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఈ కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ పెరిగిపోవడం వల్ల కూడా ఇతర అనేకమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి జబ్బులు కూడా కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ అశ్వగంధ చూర్ణం మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది, కార్టిసాల్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, మెలటోనిన్ అనేటువంటి హార్మోన్, నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా ఈ యొక్క ఫార్ములా వల్ల కలుగుతాయి. అదేవిధంగా ఏరకుల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో శరీరానికి ఉపయోగపడుతూ ముఖ్యంగా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి అన్నమాట. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని సుఖనిద్ర పొందేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.